నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు జ్యూసీ గ్రీన్ చికెన్ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే చాప్ చేసుకున్న ఆనియన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ మంచిగా యాడ్ చేసుకొని కలర్ మనకి ఆనియన్స్ది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ కూడా కుక్ చేసుకోవాలి. వన్స్ ఇది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మంచిగా కుక్ చేసేసుకొని నెక్స్ట్ ఇది వన్స్ కుక్ అయిపోయిన తర్వాత అందులో గ్రీన్ పేస్ట్ యాడ్ చేయడానికి కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ అంటే లైక్ 3 to 4 అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టమాటో అండ్ అలాగే ఒక 3 స్పూన్స్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసి దీన్ని మిక్సీ పట్టేసుకొని ఈ గ్రేవీని అంతా మనం చికెన్లో యాడ్ చేసేసుకొని సో నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి. వన్స్ మనకి చికెన్ కుక్ అయిపోయిన తర్వాత సో ఆయిల్ పైకి తెలుతుంది. సో ఇది కుక్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఆయిల్లో పైకి వస్తే అండ్ కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దీన్ని వేడిగా రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి.